సెట్టింగ్స్‌లో ఏదైనా కెమెరా ఆఫ్ చేసుంటది. ఆ! సరే అండి. సెట్టింగ్‌లోకెళ్ళాలంటే చాలా టైం పడతదేమో. అదే. నో ప్రాబ్లమా? హ్మ్. తప్పదు గదా! ఇంకా మరేం చేస్తాం సమయం అయిపోతుంది గదా! అదే మేడం. హ్మ్. ఓకే. జ్ఞాన పరిమళాలు కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మాస్టర్స్ మరి జ్ఞాన పరిమళాలు కార్యక్రమం ద్వారా మనం ఎంతో మంది మాస్టర్స్ యొక్క అనుభవ జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. మరి సువర్ణ మేడం గత 15 సంవత్సరాలు పైగా ధ్యాన సాధన చేస్తూ పత్రిజీ ద్వారా ధ్యానాన్ని నేర్చుకొని మరి ఎంతో మందికి ధ్యానాన్ని నేర్పిస్తూ ఒకప్పుడు బయటికి రాకుండా ఉన్నటువంటి మహిళలందరూ మన ధ్యాన సాధన తర్వాత బయటికి వచ్చి ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్నారు. పూజల్లో ఉండి విపరీతంగా పూజలు చేసి, ఆ పూజల తర్వాత ధ్యానంలోకి వచ్చి మరి వారి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. మరి ఈరోజు వారి అనుభవ జ్ఞానాన్ని మరి వారి మాటల్లోనే తెలుసుకుందాం. వెల్కమ్ మేడం. నమస్తే. నమస్తే మేడం. సారీ. పర్వాలేదు మేడం. వీడియో కంటిన్యూ అనబడలే. చేయండి మీరు. ఓకే మేడం. హ్మ్. ఓకే. హ్మ్. వాయిస్ బావుందా మేడం? వినిపిస్తుందా? ఆ! అంతా బావుంది మేడం ఇంకా. అంత బావుంది. ఓకే. థ్యాంక్ యూ. హ్మ్. హ్మ్. థాంక్ యూ. ఓకే అండి. అందరికీ గూడా ఈ ధ్యాన ప్రయాణంలో ఉన్న ఇవాళ జూమ్‌లో ఎవరైతే అటెండ్ అయ్యి ఈ జూమ్ క్లాస్‌లో కొనసాగిస్తున్నారో వాళ్ళందరికీ గూడా ధ్యానాభివందనాలు. అందరికీ గూడా చక్కటి శుభోదయం. అందరూ ధ్యానం చేస్తూ హాయిగా ఉన్నారు. ఈ సమయంలో మనం ధ్యానం యొక్క ఆ ప్రయాణాన్ని మనం తెలుసుకుందాం. నాకు అనితా మేడం ఏం చెప్పారంటే, మీ అనుభవాలు షేర్ చేసుకోండి మేడం అని చెప్పారు. కాబట్టి అనుభవంతో పాటు జ్ఞానం, జ్ఞానంతో పాటు అనుభవం. ఈ 2 కలిసి ఉంటేనే దానికి అర్థం ఉంటుంది. కాబట్టి అందరికీ నమస్కారం. ఈ ధ్యానాన్ని ఇంతటి చక్కటి జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి వేల వేల కృతజ్ఞతలు. పత్రిజీ నా అంటే ప్రతి ఒక్కరి జీవితంలోకి నేను గమనించిన నా జీవితంలోకి ఎప్పుడైతే ధ్యానము ఈ యొక్క అంతర్ప్రయాణం చేయడం మొదలుపెట్టానో, జీవితం యొక్క ఆహ్, అంటే ఆ యొక్క జీవితము మనం ఎటువైపు వెళ్తున్నామనేది నాకు బాగా అర్థమైంది. ఎటువైపు వెళ్తే ఎలాంటి ప్రయోజనాలు, రాంగ్ రూట్‌లో వెళ్తే ఎలాంటి అనర్థాలు అనేది నాకు అర్థమైందండి. అలా నేను 15 సంవత్సరాలయితుంది ధ్యానంలోకొచ్చి. నేను ధ్యానంలోకొచ్చిన తర్వాత రాకముందు చిన్న చిన్న ప్రాబ్లమ్సే పెద్దవేం లేదు. కానీ వాటిని పెద్ద కొండంతగా చూస్తూ నా జీవితాన్నంతా నరకం చేసుకుంటూ నేను నా జీవితాన్ని జీవించడం జరిగింది. గత 15 సంవత్సరాల నుంచి ఈ ధ్యానంలోకొచ్చినాక నాకర్థమైంది జీవితం రాంగ్‌లో వెళ్తున్నాను అని. అప్పుడు నా ఆలోచనలు సరిచేసుకోవటం, నా యొక్క నే ఏదైతే చిన్న ప్రాబ్లాన్ని కొండంత చూస్తున్నానో అది చూడకూడదు. నేనే నష్టపోతానన్నది అర్థం చేసుకున్నాను. చేసుకొని ఈ ధ్యానాన్ని అలా కొనసాగిస్తున్నాను మాస్టర్స్. ప్రతి ఒక్కరు అలాగే చేస్తూ ఉంటారు. కాబట్టి నా అనుభవం. అంటే నేను ధ్యానంలోకి రాకముందు ఈ కళ్ళు మూసుకుంటే ఏమొస్తుంది? కళ్ళు మూసుకుంటే ప్రయోజనం ఏంటసలు? ఏం లాభం? ఏమి జరగదు. అన్నీ ఇట్లా అంటే ఈ మనుషులని ఇలా మాయ చేసేయడమే తప్ప అని అనుకున్న నేను కళ్ళు మూసుకొని చూస్తే ఏం జరుగుతుందో చూద్దాం. ఒక్క ప్రాబ్లమ్ గురించి గూడా నేను అక్కడ వ్యక్తపరచటం గాని, నా ప్రాబ్లమ్ ఇలా తీరాలని గాని, నా ప్రాబ్లమ్స్ ఎన్నో చిన్న చిన్నవైనా సరే సాల్వ్ అవ్వాలని గాని నేను ధ్యానం చేయలేదు మాస్టర్స్. ఈ ధ్యానం శ్వాస మీద ధ్యాస ద్వారా ఏం జరుగుతుంది? అది చేసి చూద్దాం. ఆ లోతుల్లోకి వెళ్లి చూద్దాం. ఏం జరుగుతుంది? అనే ఆ యొక్క చిన్న ఆ ప్రాసెస్ తోటి నేను ధ్యానం మొదలుపెట్టాను. శ్వాస మీద ధ్యాసతో అపారమైన శక్తి ప్రవాహంతో మన అంతరంగంలో ఏం మార్పొస్తుంది? ఏం జరుగుతుంది?
అనే ప్రక్రియతో నేను ధ్యానాన్ని మొదలుపెట్టాను మాస్టర్. అలా నేను కొనసాగిస్తూ ఉన్న ఆ సమయంలో ఒక్కొక్క మాస్టర్ నాకు కనెక్ట్ అవ్వటం, ధ్యానం అంటే ఏంటో నాకు తెలియచేయటం, ధ్యానం వల్ల లాభాలేంటో తెలియచేయటం, ధ్యానం చేసే వ్యక్తి ఆహ్, హ్మ్. ఎలా ఉంటారు? ధ్యానం చెయ్యని వ్యక్తి ఎలా ఉంటారు? ఇవన్నీ కూడా నాకు ధ్యానంలో మొదటగా చూపిచ్చారు. ధ్యానం చేసే వ్యక్తి ఎప్పుడు ఫ్రెష్‌గా ఉంటారు. ఇంతకుముందు ఒక మేడం చెప్పారు. నేను ఎంతో టెన్షన్, దిగులు, భయం ఏది లేకుండా హాయిగా జీవిస్తున్నానని. ధ్యానం చేసేవాళ్ళు అలా ఉంటారు. అంటే ఇంకా మనము అలాంటి స్థితికి వెళ్ళలేదంటే ధ్యానం పెంచుకోవాలంతే. అట్లా ధ్యానం చెయ్యని వ్యక్తి ఎలా ఉంటారనేది చూపిచ్చారు. ధ్యానం చెయ్యని వ్యక్తి ఎప్పుడు దుఃఖంతో, అశాంతితో, అహంకారంతో అలాంటి జీవితాన్ని జీవిస్తూ జీవితమంతా నరకం చేసుకుంటారు. అంటే ఆహ్, ఆ సోల్ ఈ భూమి మీదకొచ్చి కూడా ఏ ఏమి ప్రపంచంలో ఒక 2 మనము ఏ గుడిలో ఆ మాస్టర్సే ఈ ధ్యానం ద్వారా, అంతర్ ప్రయాణం ద్వారా మనకు ఆహ్, మన యొక్క ఈ ప్రయాణం ఎలా ముందుకు వెళ్ళాలి. వె వెళ్ళకపోతే ఈ అంతర్ ప్రయాణంలో మనం కొనసాగకపోతే ఏం జరుగుతుందని నాకు తెలియచేయటం జరిగింది. అట్లా ఏ మాస్టర్ అయినా, ఏ చిన్న మెసేజ్ ఇచ్చినా ఇది 100% ఇది సత్యము. అంతర్బోధ. ఇది సత్యం. ఇంతకంటే ఏది మనకు అంత సత్యం అనిపిచ్చదు. మన అంతర్బోధ మనకు మన అంతరంగంలో నుంచి మనకు మాస్టర్స్ అందించే జ్ఞానమే పరమ సత్యం. ఆ సత్యాన్ని పట్టుకుంటేనే మన జన్మ ధన్యమనేది నాకర్థమైంది. అలా నేను కొనసాగిస్తూ నా ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్తూ నేను ఉన్నాను. కానీ నేను ధ్యానంలో ఏ కోరికలు కోరలేదు. కానీ నేను ఏదైతే సఫర్ అవుతున్నానో మాస్టర్స్ నాకు అది క్లియర్ చేయటం. అది జరిగిపోవటం. నా థాట్ ఇది కావాలి, ఇది జరగాలి అనంటే అది జరిగిపోవటం. అలా నాకు హెల్ప్ చేసిందండి. నా అంతర్ ప్రయాణం హెల్ప్ చేసింది. ఆ అంతర్ ప్రయాణానికి దారి చూపించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ నా జన్మ ధన్యమైందని, ఆ భూమి మీదకొచ్చిన కార్యం ఎలా కొనసాగాలో తెలియచేస్తూ, ధ్యానంతో పాటు జ్ఞానాన్ని పత్రి సారిచ్చిన ఆ జ్ఞానాన్ని ఆచరిస్తూ అలా ముందుకెళ్ళడం జరిగింది. ధ్యానం చేసేవాళ్ళు ఎప్పుడు ఫ్రెష్‌గా ఉంటారు. ధ్యానం చేయని వాళ్ళు ఎప్పుడు దుఃఖంతో ఉంటారు అనే ఆ చక్కటి ఆ మెసేజ్ మొదటగా నేను తీసుకున్న మెసేజ్ అది. అట్లాగే ధ్యానంలో అట్లా కొనసాగుతూ ఉన్న ఆ సమయంలో శరీర సౌందర్యం పెంచితే ఒక్క రోజులో కాలిపోతుంది. ఆత్మ సౌందర్యం పెంచితే ఎన్ని లోకాలైనా, ఎన్ని జన్మలైనా మనతోనే ఉంటుంది అని నాకు ధ్యానంలో మాస్టర్స్ నాకు తెలియచేయడం జరిగింది. ఆత్మ సౌందర్యం ఏంటి? శరీర సౌందర్యం ఏంటి? ఈ శరీరము ఎంత అందంగా తీర్చిదిద్దినా ఒకరోజు కాలిపోతుంది. ఈ శరీరాన్ని మనం అందంగానే దిద్దుతూ జన్మలన్నీ దాటేస్తూ ఉన్నాం. ఆత్మ సౌందర్యం అంటే ఈ ఆత్మను నేనెందుకొచ్చాను ఈ భూమండలానికి, ఈ భూలోకానికి? అంటే ఏం చేస్తే ఈ ఆత్మ సౌందర్యం పెరుగుతుంది? సత్యంతో, ధర్మంతో ఉంటూ, అహంకారం లేకుండా ఉంటూ, అహం లేకుండా జీవిస్తూ, మన అసూయ ద్వేషాలన్నీ ఎప్పుడైతే మన అంతరంగంలో నుంచి మాయమైపోతాయో, అదే ఆత్మ సౌందర్యం అనేది నాకర్థమైపోయింది. ఓహో! ఇలా ఉండాలి. అంటే అంతర్ప్రయాణం చేస్తే ఇవన్నీ అర్థమైతాయి. ఇంకా లోతుల్లోకెళ్తే ఇంకా ఎలా ఉంటుందనేది నా సమస్యలు
అన్ని ఏ చిన్న సమస్య ఉన్నా పక్కన పెట్టేసి నేను ఒక్క ధ్యానాన్ని పట్టుకొని ఆ ధ్యాన లోతుల్లోకి వెళ్ళడం ప్రారంభించా. ఈ సమస్యలన్నీ కాదు, ఇవి ఉంటాయి పోతాయి. ఒకటి పోతే ఇంకొకటి వస్తుంది. దానికి ఫుల్ స్టాప్ ఎక్కడ పెడతాం? ఎక్కడ ఆగుతుంది? మనం ఉన్నంత కాలం ఉంటాయండి సమస్యలు, ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. వాటితో మనం వెళ్తే ఆనందంగా ఉండలేం. అంతర్ ప్రయాణంలో ఈ శ్వాస మీద ధ్యాసతో మన ప్రయాణం కొనసాగించినప్పుడు అప్పుడు మనము ఈ సమస్యలు ఎందుకు వచ్చాయో తెలుసుకుంటాం. ఈ సమస్య నా జీవితంలోకి ఎందుకు ఎంటర్ అయ్యింది? ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతుంది? అనే దాన్ని మనము పరిశీలిస్తాం. ధ్యాన శక్తి ఉంటే అర్థమైతుంది. ఈ సమస్యలన్నీ ఎందుకొచ్చాయి? కర్మ సిద్ధాంతం. ఈ కర్మ సిద్ధాంతం అంటే గతంలో మనం ఇబ్బంది పెట్టిందే, గతంలో మనము ఆహ్, ఎన్నో వాళ్ళని డబ్బు ముంచేసాం. ఇప్పుడు ముంచబడతాం. గత జన్మలో ఎవరినో ఇబ్బంది పెట్టాం. ఇప్పుడు ఇబ్బంది పాలైపోతాం. అంటే దీనికన్నింటికి కారణం నేనే అని తెలుసుకున్నా. గత జన్మలో ఇచ్చిందే ఇప్పుడొచ్చింది. ఓకే. లేకపోతే రాదు. కారణాకార్య సంబంధం లేకుండా ఏ ఆత్మ ఈ భూలోకానికి రాదు, ఇంకొకరిని కలవదు అనేది నాకు అర్థమైపోయింది. అట్లా నేను ధ్యానంతోనే కొనసాగాలి. ఈ అంతర్ ప్రయాణంతోనే లోతుల్లోకి వెళ్ళాలి. ఆ లోతుల్లోకి వెళ్ళినప్పుడు ఈ ధ్యాన శక్తి నా అంతరంగంలో చేరి ప్రతి నాడి మండలాన్ని వికసింపచేసి, నా చక్రాలనన్నీ వికసింపచేసి, మండలం యాక్టివేషన్ అయ్యి, నా సహస్రార చక్రం వికసన నేను చూసుకున్నాను. ఈ లోతుల్లోకి వెళ్ళిన కొద్దీ నా సమస్యలు నాకు గుర్తుకు రావట్లేదు. ఆ సమస్యలన్నీ ఎలా అయిపోయాయంటే ఒక చిన్న ఆవగింజంత అయిపోయాయి. ఈ శక్తి మన అంతర్శక్తి పెరిగినా కొద్దీ, ఈ ధ్యాన శక్తి పెరిగినా కొద్దీ, ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీ మన అంతరంగంలో పనిచేసినంత కాలం మనకు ఈ యొక్క భావ్య ప్రపంచంలో మనం కొనసాగుతున్న ఏవైనా సరే చాలా చిన్నగా కనిపిస్తాయి. ఇంత ఈ ధ్యాన శక్తి ముందు ఈ ప్రాపంచికమైన ప్రాబ్లమ్స్ కావచ్చు, మనం అనుభవిస్తున్న ఇంకా చిన్న చిన్న జీవితంలో వచ్చినా ఈ ధ్యాన శక్తి, ధ్యాన ప్రయాణం, అంతర్ ప్రయాణం, ఈ ఆనందం ముందు అవి అనేది మనల్ని అటువైపు ప్రయాణం చేయిస్తుంది. ఈ ఒక్క ధ్యాన శక్తి మాత్రమే అని నేను అర్థం చేసుకున్నాను మాస్టర్స్. అలా అర్థం చేసుకున్న నా జీవితాన్ని అటువైపే ధ్యానంలోకి వచ్చిన నుంచి 15 సంవత్సరాల నుంచి నేను ఈ ప్రాపంచికమైన విషయాల పట్ల వెళ్ళకుండా ఆధ్యాత్మిక ప్రయాణం అంటే ఆధ్యాత్మికం అంటే మనల్ని మనం చెక్ చేసుకోవటం. అటువైపు నా జీవితాన్ని ఎప్పుడైతే మళ్ళించానో అంత అద్భుతం. జీవితం అంతా అద్భుతం. జీవితం అంతా ఆనందమయం. జీవితం అంతా భోగాలతో నిండిపోయి ఉన్న జీవితాన్ని మనము అనుభవించవచ్చు అనేది నాకు అర్థమైపోయింది. అట్లా నేను ఈ ధ్యాన జీవితంలో ఈ 15 సంవత్సరాల నుంచి నేను కొనసాగుతూ ఉన్నాను. అలా నేను వెళ్తున్న ఈ మార్గం నాకు ఆనందాన్నిచ్చింది. అలాగే నేను ఏదైతే కోరుకుని ఇది కావాలి అని నిన్న థాట్ రిలీజ్ చేస్తే చాలు, అది అక్కడ ప్రత్యక్షమైపోతుంది. ఇంకా ఎందుకు నేను ఇంకా వేరే ఈ ప్రాపంచికం విషయాల పట్ల వెళ్ళాలి అని నేను ఇంకా ధర్మసత్యం వైపు వెళ్ళడం మొదలుపెట్టాను. అట్లా నేను వెళ్తున్న ఈ సమయంలో ఎంతో మంది మాస్టర్స్ నాకు హెల్ప్ చేయటం, నాతో కనెక్ట్ అవ్వటం. నేను ఎక్కడికి ఒక అంటే మనము తీర్థయాత్రలు వెళ్ళినప్పుడు అక్కడ
ఏ గుడికి వెళ్ళి ఏ గుడిలో ఉన్న దేవతను మనం దర్శించుకొని మనము యువతలకు వస్తాము, ఆ దేవత నాకు దర్శనాలు ఇవ్వటం జరిగిందనమాట. అట్లా నా జీవితాన్ని ఆ ఒక మనం కొలిసే పరమాత్ముడు అని మనం ఎవరినైతే మనము గుళ్ళో దీపారాధన చేస్తూ మనము పరమాత్ముడు అని అక్కడ కూర్చొని ఏ- ఏవేవో పూజలు వ్రతాలు నోములు చేస్తూ ఉన్నామో వాళ్ళందరూ కూడా నాకు ఫిజికల్ బాడీతో దర్శనం ఇవ్వడం జరిగిందనమాట. ఒకరోజు వినాయక చవితి చవితి రోజు వినాయకుడిని మేము ఇంట్లో 9 రోజులు పెట్టుకుంటాం. అప్పుడు ఇప్పుడు కూడా అలాగే కొనసాగుతుంది. నేను దేన్ని మార్చలేను మాస్టర్స్. ఏది తప్పు కాదు. మన అంతరంగంలో ఆలోచిస్తున్న విధానం, మన ప్రవర్తన తప్పు. మన జీవితం ఇంకా అధోగతి పాలవుతుంది అంటే మన ఆలోచనలే కారణం. మనం కొలిచే దేవుళ్ళు ఏది మనం మార్చాల్సిన అవసరం లేదనేది నాకు అర్థమైపోయింది. అట్లా వినాయకుడు నేను ఆ ఆ వినాయక చవితి రోజు వినాయకుడిని పెట్టుకొని ఏదో రకరకాల వంటలు హాయిగా స్నానం చేసి వండి ఆ వినాయకుడిని పెట్టుకొని అదంతా చేస్తూ ఆ ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ చేయటానికి ఆ వినాయక చవితి రోజు నేను పూనుకున్నాను అనమాట. మా ఇంట్లో వాళ్ళు నేను వంట చేసుకుంటా ఆ వినాయకుడు తింటాడా మనం పెడితే అని ఒక ఆలోచన వచ్చింది. ఇంత చక్కగా స్నానాలు చేసి నేను నైవేద్యంలా వండి పెడుతుంటే వాళ్ళు తింటారా ఏంటో నా పిచ్చి అనుకుంటూ నేను ఆ రోజు ఆ పూజకు ఎన్ని మనం సమర్పిస్తామో అన్ని వంటలు చేస్తూ ఉన్నా. పూజ అయిపోయింది. అంటే ఇంకా పూజ దగ్గరికి వెళ్ళలేం మాస్టర్స్. అక్కడ 21 ఆకులతో మనము ఆ వినాయకునికి పూజ చేసుకోవాలి. అలా ఆ 21 రకం ఆకులు అవి మనము ఆ అవి కోసుకొచ్చుకోవాలి. అలా వెళ్తుంటే ఒక చిన్న అబ్బాయి ఒక కవర్‌లో ఇర 21 రకం ఆకులనన్నింటిని కోసుకొచ్చి నేను మా వారు గేటు దగ్గరుంటే చేతికిచ్చి వెళ్లారు. "అదేంటి అప్పుడే వచ్చావు? ఎక్కడ తీసుకొచ్చారు?" అంటే, "ఒక అబ్బాయి ఇచ్చిపోయాడు" అన్నాడు. "అదేంటి ఎందుకిచ్చాడు ఆ అబ్బాయి" అంటే, "నేను అందరికి ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. తీసుకోండి అంకుల్" అన్నారంట. ఈ బిజీ సమయంలో ఇలా 21 ఆకులు మనకు తెలియనివి కూడా ఉన్నాయండి అందులో. నేను 21 ఆకులు ఎవరండి ఇట్లా డిస్ట్రిబ్యూట్ జేస్తున్నారు? ఇంత బిజీ షెడ్యూల్‌లో ఎవరికి వాడు పూజ చేసుకోవటానికే వీలు కాని సమయంలో అని అనుకున్నాను. అవన్నీ తీసుకొచ్చి వినాయకుడికి పూజ అయన్నీ నైవేద్యాలు అవన్నీ అయిపోయిన తర్వాత కరెక్టు 1:30, 2 మధ్యాహ్నం ఆ ప్రాంతంలో ఒకతను చక్కగా 60 సంవత్సరాలు దాటి 70 సంవత్సరాలు ఉన్నాడు. ఒక మాస్టర్. కింద మేము ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటాం. గేటు దగ్గరికొచ్చి, "అమ్మా! భిక్షాందేహి అన్నపూర్ణ మాత" అని అడుగుతున్నాడు. సరే ఒక అమ్మాయి మా పనమ్మాయి పైకొస్తే అమ్మాయితో నేను పంపించానండి. నేను వంట చేసినవన్నీ కూడా పంపించాను. పంపించిన తర్వాత, సరే చూద్దాం ఇంత బాగా పిలుస్తున్నాడు. 3 టైమ్స్ అడిగాడు అలాగే. "అమ్మా! భిక్షాందేహి అన్నపూర్ణ మాత" అని. ఇలా అడగకుండా వాళ్ళు ఇలా ఎందుకంటారు అని నాకు డౌటొచ్చి అమ్మాయితో పంపించి, నేను గూడా పైన నుంచి చూస్తున్నాను. అతను ఎలా ఉన్నారంటే, చేతిలో ఒక పాత్ర లేదు అడుక్కునే అతను. బట్టలు ఒక చక్కటి మన పండితుల్లాగున్నారండి. ఒక పంచ, మెడ మీద ఒక టవాలు, తెల్లటి షర్టు, చక్కగా తల దువ్వుకొని ఎంత బాగున్నారో. అరే! ఇలా ఉన్నారు. ఇతనెలా అడుక్కుంటున్నాడండి. అడుక్కోవడానికి ఒక కవర్ లేదు చేతిలో. ఇలా అడుక్కునేవతను ఇలా ఉంటారా? అని అనుకున్నాను. అతను నేను పంపించిన ఆహ్, న నేను ఏదైతే రైసు కర్రీ అంతా ఏసి ఒక కవర్‌లో పంపించా.
అది నాకు తర్వాత చాలా ఆశ్చర్యమేసింది. పంపిస్తే తీసుకొని వెళ్తున్నాడు. నేను చూస్తున్నాను. నేనేం మాట్లాడలేదు. నేను పైనుంచి చూస్తుంటే నన్ను పైకి చూసాడు. అక్కడ ఒక టర్నింగ్ మా ఇంటికి దగ్గరలో ఆ టర్నింగ్ దాకా చూస్తూ వెళ్తున్నాడు మాస్టర్స్. అటునుంచి ఎటు పోయారో కనిపించలేదు. తర్వాత నేను మళ్ళీ పడుకున్నాను నిద్రలో. నాకు కలలో మళ్ళీ కనిపిస్తున్నాడు. కనిపించి "నేనెవరనుకుంటున్నావు" అని అడుగుతున్నారు. ఇంతకుముందు నేను మీకు అన్నం పెట్టాను స్వామి. చూసాను మిమ్మల్ని మా ఇంటి ముందు. అలా అనిపిస్తున్నారు అన్నాను. అవును. నేను అతన్ని అన్నాడు. ఓకే. అన్నాను. మరి నేనెవరిని అన్నారు. నాకేం తెలుసు స్వామి. నాకు తెలియదు అడుగుతున్నాను. అంటే ఇవాళ వంట చేసేటప్పుడు విఘ్నేశ్వరుడొచ్చి తింటాడా? పెడతాడా? నా పిచ్చి గాని స్నానం చేసి వంట చేస్తున్నాను అడిగారు గదా! ఆ విఘ్నేశ్వరుడినే నేను అన్నారు. అంటే ఆ విఘ్నేశ్వరుడు ఒక ధ్యాని తలిస్తే చాలు ప్రత్యక్షమైతారా అని నాకు ఆశ్చర్యమేసింది. అలా నాకు ఫిజికల్ బాడీతో ఆ విఘ్నేశ్వరుడు నాకు దర్శనమిచ్చారండి. అలా ఈ ధ్యాన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్న ఈ సమయంలో అంటే మనం ఎలా ఉండాలి ఆ సమయంలో? మన అంతరంగం ఎలా ఉండాలనేది అర్థమైపోయింది మాస్టర్స్ నాకు. ఎవరమైతే ఈ ధ్యానాన్ని మనకందిస్తున్న ఆ ధ్యాన గురువు విశ్వాసం ఉండాలి. ఆ మాటల మీద 100% ఏమి ఆచరణ లేకుండా ఆ మాటలు పత్రి సార్ నోట్లో ధ్యాన గురువు నోట్లో నుంచొచ్చిన ఏ ఒక్క మాటైనా అది పరమ సత్యం అని మనం శిరసా వహించి ఆ మాటల మీద విశ్వాసం ఉండాలి. నాకర్థమైపోయింది. అలా ఈ ధ్యాన ప్రయాణం, ధ్యానం చేస్తే ఎలాగైనా మనము ఈ జన్మ ధన్యం చేసుకోవచ్చు అనేది 100% ఉండాలి. మన యొక్క ప్రయాణం ప్యూరిటీగా ఉండాలి. సత్యంతో కూడుకున్నదుండాలి. ధర్మ ఆచరణ ఉండాలి. ధర్మం అంటే ఏ ప్రాణిని హింస చెయ్యకూడదు. అది మేకో, కోడో కాదు అనేది నాకు అర్థమైంది. అంటే ఎ మన ఇంట్లో ఎలాంటి హింసపూర్వకమైన మాటలు కూడా మనం అసలు ఉచ్చరించకూడదు. ఎవరైనా సరే ప్రతి ఒక్కరిలో పరమాత్ముడున్నాడు. ప్రతిదీ ఈ భూమండలం మీద నేర్చుకోవడానికొచ్చాం. ఇది పాఠశాల. ఈ పాఠశాలలో నేర్చుకోకుండా వెళితే ఇంకెక్కడుంటది? ఇంకో పాఠశాల ఎక్కడుంది మనకు? మళ్ళీ జన్మ తీసుకొని రావాల్సిందే అనేది నా మాస్టర్. అలా మాటల ద్వారా, ఒక చేష్టల ద్వారా అంటే ప్రాణిని, మూగ జీవాలని హింస చేయకుండడమే ధర్మం కాదు. మన యొక్క కుటుంబంలో కానీ, మన పేరెంట్స్ గాని అంటే పేరెంట్స్ అంటే నలుగురు వస్తారు. అత్త, మామ, తల్లి, తండ్రి. వీళ్ళ యొక్క ఏ చేసినా ప్యూరిటీగా ఉండాలి. హింసపూర్వకంగా ఏది ఉండకూడదు. మన పిల్లల దగ్గర కావచ్చు, భార్య భర్త దగ్గర, భర్త భార్య దగ్గర కావచ్చు. ఈ ప్యూరిటీ ఇదే ధర్మం. ఇంతకంటే ధర్మం లేదనేది నాకర్థమైంది. అలా మనం కొనసాగుతున్నప్పుడు మన అంతర్ ప్రయాణంలో, మన అంతరంగంలో ఉన్న పాత్ర 100% శుద్ధిగా ఉంటుంది. ఆ శుద్ధిగా ఉన్న ఆ పాత్రలో అంటే ఆ ప్రేమతత్వంతో, ఆ కరుణాతత్వంతో మనం కొనసాగుతాం. అలా ఉన్నప్పుడు ఈ మాస్టర్స్ మనం కొలిచే ఆ దేవుళ్ళు మనకు ప్రత్యక్షమవుతారు. నేను ధ్యానంలో చూసింది మీకు చెప్తున్నాను మాస్టర్స్. ఈ భూమండలం మీద ఆ పరమాత్ములు అంటే మన యొక్క పైలోక వాసులు, ఆస్ట్రల్ మాస్టర్స్ ఇక్కడ గుళ్ళు కట్టుకొని ఎవరెవరైతే పూజలు అందుకుంటున్న వాళ్ళందరూ మన దగ్గర కోరేది కొబ్బరికాయనో, మన దగ్గర కోరేది
ఒక పూలమాలనో కానే కాదు. వాళ్ళందరూ మన దగ్గర కోరేది మన మార్పు. మన మార్పు. అంటే జీవుడుగా వచ్చి దేవుడుగా ఎదగాలి. అంటే దైవ లక్షణాలతో కూడుకొని ఉన్నప్పుడే దైవంగా మారతాడు. మన రాక్షస తత్వాలు అంటే ఈర్ష్య, ద్వేషం, అసూయ, కోపం, అహం, అహంకారం దీంతో కూడుకొని ఉన్నప్పుడు రాక్షస గుణాలతో ఉన్నాం మనం. అది మార్పు కాదు. అది దైవంగా మారిపోడు జీవుడు. జీవుడుగా వచ్చి దేవుడుగా మారాలి అంతే. వాళ్ళు అలా కోరుకుంటున్నారు మన దగ్గర. కాబట్టి మనం దైవ లక్షణాలని మనము పెంపొందించుకోవాలి. దైవ లక్షణాలతో కూడుకొని మన ప్రతి క్షణం, ప్రతి నిమిషం గడపాలి అంతే. అప్పుడు ఆ మాస్టర్స్ అంటే మనం కొలుస్తున్న ఆ పరమాత్మలు వాళ్ళంతా మనకు ఏది కోరుకుంటామో, మనకి ఏది కావాలో ఎవ్వరిని అడగాల్సిన అవసరం లేదు. మనము ఇలాంటి ఆలోచనలతో, ఈ దైవ లక్షణాలతో మనం ప్రయాణం చేస్తూ ఉంటే ఇంకెవరిని అడుగుతామండి? ఎవరు తీరుస్తారు? అంటే ఆ కోరినయి తీరకుండా స్ట్రక్ అయిపోయాయి అంటే వాళ్ళా? పైలోకవాసులా? మనం గొలిసే గుళ్ళో ఉన్న ఆ ప ఆ దేవుళ్ళా? కాదు. మన యొక్క జీవితం, జీవితంలో వచ్చే ప్రతి ఆటంకాలు, మన జీవితంలో వచ్చే ప్రతి ప్రాబ్లమ్స్, ప్రతి అంటే ఇష్యూస్ ఏవైనా గావచ్చు. అది ఆరోగ్యపరంగా గావచ్చు, ప్రాపంచికంలో మన ఎదుటి వాళ్ళు ఇబ్బంది పెట్టే అవి గూడా కావచ్చు. ఏవైనా అన్నింటికి కారణం ఆ దేవుళ్ళు కాదు. ఆ పైలోకవాసులు కాదు. మన మీద అలాంటి ఎప్పుడు గూడా ఆహ్, అలాంటి భావనతో వాళ్ళుండరు. ఇవన్నింటికి కారణం మనమే. మన ప్రవర్తననే. మన జీవించే విధానంలోనే తేడా. మన ఆలోచించే విధానంలోనే తేడా. ఇవన్నీ గత జన్మలో నుంచి మోసుకుంటూ వచ్చాం. ఇవన్నీ కర్మలు అంటారు. ఈ కర్మలు అంటే 3 రకాల కర్మలు మనము ఆహ్, వాటితో మమేకమవుతాం. ఫస్టొచ్చి సంచిత కర్మలు. అంటే గత జన్మలో నుంచి ఈ జన్మ ఎప్పటినుంచో ఈ భూమండలానికి మనము ఆహ్, జన్మ తీసుకొనొస్తున్న అప్పటి నుంచి కూడా పోగు చేసుకుంటున్న కర్మలన్నీ సంచిత కర్మలు అంటాం. ఆ తర్వాత ఇప్పుడు అనుభవిస్తున్నాయన్ని ప్రారాబ్ధ కర్మలు. ప్రారాబ్ధం అందులో నుంచి మనం కొన్ని తెచ్చుకుంటాం. అవే ప్రారాబ్ధ కర్మలు. అలాగే ఈ సంచిత కర్మలు, ఈ ప్రారాబ్ధ కర్మలు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచొచ్చాయి? అంటే ఈ యొక్క ఆగామి కర్మ ఇప్పుడు మనం చేస్తున్న మన మాటల ద్వారా, మన చేష్టల ద్వారా, మన ఆలోచనల ద్వారా చేస్తున్న కర్మలే సంచిత కర్మల్లోకి యాడ్ అయిపోతాయి. ఆ సంచిత కర్మలే ప్రారాబ్ధ కర్మలుగా కొన్ని తెచ్చుకొని అనుభవిస్తాం. అవి ఎక్కడా అనుభవించడానికి ఉండదు మాస్టర్స్. మళ్ళీ ఈ భూలోకానికొచ్చే ఈ శరీరాన్ని దాల్చి మనము అవి అనుభవించి తీరవలసిందే. కాబట్టి మనము అవి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఆనందమయ జీవితాన్ని జీవించాలి అంటే ఈ ఆగామి కర్మలను మనం ఆపాలి. అంటే ఇప్పుడు ఈ ప్రస్తుతంలో, ఈ జన్మలో, ఇప్పుడు కొనసాగుతున్న ఈ మన ఆహ్, జన్మ ఇప్పుడు మనము అలాంటివి ఏవి లేకుండా మనం ఎప్పుడైతే కొనసాగుతూ ఉంటామో ఇంకేముంది సంచిత కర్మలోకి వెళ్ళవు. ఆ సంచిత కర్మలు ఖాళీ అయితే ప్రారబ్ధంగా తెచ్చుకోం మనం. కాబట్టి ఈ సంచిత కర్మలు అన్నీ గూడా ఖాళీ చేయాలంటే ఈ ఆగామి అంటే ఈ ప్రారాబ్ధ కర్మలు హ్యాపీగా జీవించాలి. మనం ఎలాగో వచ్చేసాం. ప్రారాబ్ధ కర్మను ఎంబడి తీసుకొనొచ్చాం. వాటిని గురించి ఇంక మనము ఆహ్, అంటే ఫేస్ చేయాల్సిందే. అనుభవించవలసిందే. మరి అలా అనుభవించడానికి ఇంకెందుకండి ధ్యానం? అలా అనుభవించాలంటే హ్యాపీగా, ఆనందంగా అనుభవించాలి అవి గూడా. ఎవరో అత్త బాధ పెడుతుంది. మనము ఈ ధ్యానం ఉంటే
ప్రారబ్ధ కర్మలు అర్థమైతే, కర్మ సిద్ధాంతం అర్థమైతే అది ప్రేమగా తీసుకుంటాం. ఓహో! నేను గతంలో ఇచ్చిందే ఇప్పుడు ఆవిడ నాకిస్తున్నారా? ఓకే. అని దాంతో మనము ప్రేమతో మమేకమవుతాం. అంటే ఇబ్బంది పెట్టదు మనల్ని. ఇబ్బందంటే ఇప్పుడు ఆవిడ ఇబ్బంది పెడుతున్నారు. ఈ జ్ఞానమే, ధ్యానమే లేకపోతే మనమేం చేస్తామంటే, తను ఒక్క మాట మనల్ని ఇబ్బందికరంగా మాట్లాడితే, మనం 10 మాట్లాడేస్తాం. ఇంకా 10 కర్మలు యాడ్ అయిపోతాయి. ఈ ధ్యానము, జ్ఞానం ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఓహో! ఈ గతంలో ఇచ్చింది ఇప్పుడు నాకిస్తున్నారావిడ. ఓకే. అని ఆ ప్రాణాన్ని మనము ఆనందంగా హగ్ చేసుకుంటాం. దాన్ని ఇంకా పొడిగించుకోం. ఆ ప్రాబ్లమ్‌తో మనం మమేకమైపోతాం. ఇంకది మనకు ఈ ధ్యానము, జ్ఞానం ఉంటే అది ఇబ్బంది పెట్టదు. కాబట్టి ఆ కర్మ సిద్ధాంతం ప్రకారం అక్కడికే మనము దాన్ని క్లియర్ చేసుకుంటామనమాట. అలా నేను ఈ ధ్యాన జీవితంలో ఇలాంటి యొక్క ప్రాసెస్‌లో అంటే ఇట్లాంటి ఈ జన్మ, ఈ ప్రయాణంలో, ఈ ధ్యాన జీవితంలో, ఈ ధ్యానంతోటి జ్ఞానం, జ్ఞానంతోటి యోగంతో మనమున్నప్పుడు ఇంకంతే ఇంకేముంది మాస్టర్స్. జీవితమంతా ఆనందమయం. ఇది ఒక్కటి మనం అర్థం చేసుకుంటే, కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంటే, మన అంతరంగంలో మార్పుని తెచ్చుకుంటే పరమాత్ముడు ఇంకంతే. మన అంతరంగంలో కొలువై తీరి ప్రతిదీ మనల్ని నడిపిస్తూ ఉంటారు. శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస అంటే మన ఉనికి, పరమాత్మని ఉనికి ఏకమవ్వటమే. ఆ పరమాత్మని ఉనికి మనం ధ్యానం ద్వారా ఏకం చేసుకుంటున్నాం. కలుపుతున్నాం మన శ్వాసకి. అంటే పరమాత్మని ఉనికి మన అంతరంగంలోకి చేరి మనల్ని పవిత్రులుగా తీర్చిదిద్దుతుంది. అలాంటి ఆ అంతరంగంలో చేరిన ఈ విశ్వశక్తిని మనము ఖర్చు గాకుండా చూసుకుంటూ ఉండడమే సాధన. అలా గంట ధ్యానం చేసి కళ్ళు తెరిచిన తర్వాత మళ్ళీ మన భాష తీరు, మన ఆలోచన తీరు, మన ఆధ్యాత్మిక ప్రయాణం హింసతో ఉన్నప్పుడు ఈ శక్తి వెళ్ళిపోతుంది మాస్టర్స్. మనం ఆ శక్తితో ఉండలేం. హ్మ్. మళ్ళీ దుఃఖమయ జీవితంలోనే గడుపుతాం. అలా మన యొక్క ప్రయాణం కొనసాగిస్తూ మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు హాస్టల్ మాస్టర్స్ మనం కొలిచే దేవుళ్ళందరూ కూడా మనకు ధ్యానం అంటే దర్శనమిస్తూ ఉంటారు. నేను 8 మంది ఆ మాస్టర్స్‌ని ఫిజికల్ బాడీతో నేను దర్శనం చేసుకోవడం జరిగింది. రాముడు, కృష్ణుడు, వీరబ్రహ్మేంద్ర స్వామి, విఘ్నేశ్వర స్వామి, అన్నపూర్ణామాత, రాఘవేంద్ర స్వామి ఇలాగ ఎంతోమంది మాస్టర్స్ నాకు వాళ్ళందరూ ఆ దర్శనమిచ్చి వారు నాతో మాట్లాడటాలు అవన్నీ మనకిప్పుడు టైం సరిపోదు మాస్టర్స్. నేను పిఎంసి ఛానెల్‌లో చాలా లైవ్‌లో ఎన్నో ఆహ్, వీడియోలు ఉన్నాయి. అవన్నీ కూడా నేను అనితా మేడంకి పెడతాను. అవన్నీ చూడండి. ఇంకా ఇంతకంటే ధ్యానం, ధ్యాన ప్రయాణం నాకు తెలిసి ఏమి లేదు. ఉందల్లా మన మార్పే వాళ్ళు కోరుతుంది. మనిషి మారడానికి వాళ్ళు ఎంత కృషి చేస్తున్నారనేది నేను ధ్యానంలో చూశాను. పత్రిజీ యొక్క ప్రయాణం అంటే మామూలు ఒక వ్యక్తిగా చూస్తున్నాం. ఆయన ఒక శక్తి. విష్ణుమూర్తి పంపించిన మహానుభావుడు. సరే ఒక అనుభవం అంటే అది అనుభవమా?
మనము ఎదగాల్సింది 2 అనుకుందాం మేడం. మనము ధ్యానం వల్ల జ్ఞానం. ధ్యానం చేసి చూడు జ్ఞానివవుతావు. జ్ఞానివై చూడు యోగివవుతావు. యోగివై చూడు దేవుడవవుతావు. అంటే ఇక్కడే మనం అవన్నీ అవ్వాలి అంతే. అలా అలా ఉన్నప్పుడే మనము ఇవన్నీ కొనసాగిస్తాం. మన దగ్గర కోరుతుంది ఒక్క అనుభవం చెప్పి నేను ముగించేస్తాను. ఒక మాస్టర్ నన్ను ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇంకొక మాస్టర్ వచ్చి నన్ను తీసుకెళ్తూ ఉన్నారు మాస్టర్. తీసుకెళ్ళి అది ఒక లోకంలో వదిలేశారు. వదిలేసినప్పుడు అక్కడ నేను చూస్తూ ఉన్నాను. అక్కడ అందరు మాస్టర్స్ ఉన్నారు. ఎవరు ఆ మాస్టర్స్ అంటే మనం కొలిసే దేవుళ్ళే. రాముడు, కృష్ణుడు, ఆంజనేయ స్వామి, పత్రిజీ అందరూ ఉన్నారు అక్కడ. నన్ను అక్కడ వదిలేశారు ఆ మాస్టర్. వదిలేసి నేను అక్కడ నిలబడిపోయాను. ఈ మాస్టర్ నన్ను వదిలి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి కృష్ణుడు లేసి నా దగ్గరకొచ్చారనమాట. వచ్చి నా ముందు నిలబడుకొని ధ్యానం అంటే, పూజలంటే ఏంటో తెలుసా అని అడుగుతున్నారు. నేనేం చెప్పట్లేదు. మౌనంగా ఉన్నాను. పూజలంటే దేవుడు అనే వస్తువుని అగ్రిమెంట్ చేసుకోవడం అంటున్నారు. అంటే మన వస్తువు సొంతం అవ్వదన్నమాట పూజలతో. ధ్యానం అంటే ఏంటో తెలుసా అన్నారు. నేనేం మౌనంగా నిలబడ్డాను. ధ్యానం అంటే దేవుడు అనే ఆ వస్తువుని మనం రిజిస్టర్ చేసుకోవటం అన్నారు. అంటే మన సొంతం చేసుకోవటం. ధ్యానం అంటే పరమాత్ముడు మనకు సొంతం అయితారు అనే ఆ విషయాన్ని నాకు ఆ రోజు తెలియచేశారు మాస్టర్. అవును. ఓకే అన్నాను. అని నా 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 భుజాన ఒక చేతితో ఇలా తాకి మిమ్మల్ని మేము రిజిస్టర్ చేసుకుంటున్నాము అన్నాడు. ఎందుకు స్వామి అని అడిగానప్పుడు. అంటే ఈ లోకానికి కొన్ని నియమాలున్నాయి. ఆ నియమాలను ఎవరైతే ఆచరిస్తారో రిజిస్టర్ చేస్తున్నారు. నియమాలు అడుగుతున్నాను. అంటే చెప్పు నువ్వే అంటున్నారు. నాకు తెలియదు స్వామి. తెలుసు చెప్పు అన్నారు. నాకేం తెలుసు? నేను మాత్రం నాకు ఆ నియమాల గురించి తెలియదు. కానీ నాకు 3 నేను జీవిస్తున్నాను అందులో. ఏంటి అన్నాను. 2 నేను ఇస్తున్నాను అంటే నేను ఏ ప్రాణి అని చెప్తున్నాను. ఎవరైనా పెద్దలు అంటే ఇక్కడ తెలిసిన వాళ్ళు పత్రి సార్ లాంటి వాళ్ళు ఇంకా గురువులు అలా ఏదైనా చెప్తే అది ఆచరించడానికి ట్రై చేస్తాను అన్నాను. అంతే మాస్టర్స్. ఈ 3 లోకవాసులడానికి అన్నారు. అని అందుకే మిమ్మల్ని మేము రిజిస్టర్ చేసుకుంటున్నాం అన్నారు. నా చేతిలో ₹1 కాయిన్ పెట్టి మేము మిమ్మల్ని అంటే ఏదన్నా రిజిస్టర్ చేసుకోవాలంటే ఏ వస్తువునన్నా కొనాలంటే మనం డబ్బులివ్వాలి. అలా నా చేతిలో ₹1 కాయిన్ పెట్టేసి ఈ వస్తువుని మేము రిజిస్టర్ చేసుకుంటున్నాము అన్నారు. అలా మనకేం కావాలి మాస్టర్స్? ఈ 3 ఈ 3 మనము ఎప్పుడైతే ఆచరించడానికి ట్రై చేస్తామో ఈ 3 చాలు అంటున్నారు వాళ్ళు. అలా ఈ ధ్యానం కళ్ళు మూసుకుంటే ఏమి రాననేది అర్థమైంది మాస్టర్స్. ఈ 3 కంపల్సరీ ప్రతి ధ్యానికి ఉండవలసి నాకు అర్థమైంది. అలా మనం కూడా ప్రతి ఒక్క ఈ జూమ్‌లో ఉన్న ప్రతి మాస్టర్స్ ఆల్రెడీ మీరు ఉండే ఉంటారు. నేను గుర్తుకు చేస్తున్నానా? లేదు అంటే నా అనుభవం షేర్ చేసుకుంటున్నాను అంతే. అందరూ అందులోనే ఉన్న గొప్ప మహానుభావులు. మీ అందరికీ గూడా వేల థాంక్స్ చెప్పాలి. ఎవరైతే ఈ ధ్యానం, జ్ఞానం ద్వారా ముందుకెళ్తున్న కూడా చాలా గొప్ప సోల్స్.
వర్ణించలేం మనం. అలాగా పత్రి సార్ ఈ భూమండలానికి ఊరికే రాలేదు. మన కర్మలు తీసుకోవడానికి మనకు ఆ జ్ఞానం లేదు, ఇక్కడ చెప్పేవాళ్ళు లేరు. ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి, జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం అనేది మాటల వరకు వదిలేస్తున్నాం. ఈ భూమండలం వదిలేస్తుంది. అది మనము ఇంప్లిమెంట్ చేసుకోవట్లే మన జీవితాల్లో. అది మనకు నేర్పించడానికి వచ్చిన మహానుభావుడే మన యొక్క బ్రహ్మర్షి పితామ పత్రిజీ మాస్టర్స్. అలా మనము ఎందుకు ఈ సాధన చేయాలి, ఏం అవసరం సాధన చేయటానికి అంటే, సాధన శ్వాస మీద ధ్యాసతో మన జన్మ ధన్యం చేసుకోవటానికి ఇది గొప్ప మార్గం. అలా మార్పు ఈ ధ్యానంతోనే మార్పు. ధ్యానం లేకుంటే మార్పు ఇంపాసిబుల్. మార్పు అనేది జరగకపోతే, అంటే ప్యూరిటీ లేకపోతే, సత్యధర్మంతో లేకపోతే, హింసపూర్వకంగా గనుక మనము ఆ జీవితాలను జీవిస్తే ప్రతి ఒక్కరికి మనము భారమే. ఈ భూమాతకు మనం ఎంతో భారం అయిపోతున్నాం. ఈ పాప భారాలు మొయ్యలేను అని విష్ణుమూర్తి దగ్గర మొరపెట్టుకున్నారు భూమాత. నేను ప్రళయాలు సృష్టిస్తాను అని. అప్పుడు విష్ణుమూర్తి భూమాతకు తెలియచేశారు, నాకు టైం ఇవ్వు, ఆ పాప భారాలన్నీ తగ్గించడానికి ఆలోచిస్తాను అని తపోలోకం వచ్చి, ఆ తపోలోకంలో అందరిని అడిగి, నేను షార్ట్ కట్ లో చెప్తున్నాను మాస్టర్, నాకు ధ్యానంలో చాలా చూపించారు. ఆ తపోలోకం వచ్చి ఈ భూమాత భారం తీర్చాలంటే భూమి మీదకి వెళ్ళి ప్రతి ఒక్కరూ అంటే దైవాలుగా మారిపోయే ఆ యొక్క ప్రయాణం, అంటే అట్లాంటి ప్రాసెస్ కొనసాగాలి. ఈ ప్రళయాలు ఆగాలంటే భూమాతకు భారం తీరాలి. అంటే పాపాలు, అంటే ఈ భూమాతకు ఈ పాప భారం మొయ్యలేకపోతున్నారు కాబట్టి అవి తగ్గించాలి. ఎవరు వెళ్తారు అంటే, నేను వెళ్తానని వచ్చిన మహానుభావుడే ఆ పత్రి సారండి. అలా వచ్చి చాలా ఉన్నాయి ఇంకా రావడానికి ఆ ఛాలెంజ్లు. ఆ ఛాలెంజ్లు చెప్పితే ఇప్పుడు టైం సరిపోదని షార్ట్ కట్ లో చెప్తున్నా మాస్టర్స్. అందుకు ఇక్కడికి మన దగ్గరికి పంపించిన ఆ మహానుభావుడు చాలా గొప్ప మాస్టర్ పత్రి సార్. ఇక్కడికి వచ్చి మనల్ని ఏం చేశారు, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం అని తెలియచేశారు. ఎక్కడో లేదు, ఈ జీవుడు దేవుడుగా మారాలి, దేహమే దేవాలయం. ఈ దేవాలయం అంటే అంతరంగంలో ప్రతిదీ ఉంది. మనం ధ్యానం ఎంత లోతుల్లోకి వెళుతూ ఉంటామో అంత మనకు అర్థమవుతుంది మాస్టర్స్, ఎలాగ జీవుడు ఎలాగ దేవుడు అనేది అర్థమవుతుంది. ఈ 2012 డిసెంబర్ 21 వరకు 1,44,000 మందిని నువ్వు భూమండలానికి వెళ్ళి, ఈ భూలోకానికి వెళ్ళి 1,44,000 మందిని ఎన్లైటన్మెంట్ చేయాలి. అప్పుడే భూమాత ఈ ప్రళయాలు ఆపేస్తారు. అంటే ఆ పాపభారం తగ్గుతూ ఉంది, అందుకు ప్రళయాలు తగ్గుతాయని అక్కడ పత్రి సార్కి తెలియచేసి పంపించారు. అందుకే 2012 డిసెంబర్ 21 ఆ రోజు చాలా పెద్ద ప్రళయం రాబోయేతుందని ఎప్పుడో ఆ కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ఆ మాటలు. ఆ రోజు జరగాల్సిన ప్రళయం ఆగింది అంటే ఒక్క పత్రి సార్ భూమలోకానికి వచ్చి 1,44,000 మందిని ఆ రోజుకు రెడీ చేశారు. ఆ శక్తితో, ఈ ధ్యాన శక్తితో ఈ 1,44,000 మందిలో ఆ పాప భారం తగ్గించుకుంటూ ఈ యొక్క పుణ్యం అంటే మంచి మాటలు, మంచి ప్రవర్తనతో, సత్యధర్మ మార్గంలో హింస మానేసి అలా అలా ప్ర ప్రయాణం చేస్తున్న, ధ్యానం చేస్తూ అలాంటి జీవితాలు జీవిస్తున్న వారి ద్వారా మాత్రమే ఆ ప్రళయం ఆగింది. కాబట్టి అప్పుడు ఆ 2012 డిసెంబర్ 21 పత్రి సార్ వచ్చిన
ఈ లోకానికి వచ్చిన పని కూడా ఆ రోజు కంప్లీట్ అయిందని సార్ నోట్ల నుంచి విన్నా నేను ఆ మాట. అట్లా ఈ ధ్యాన శక్తి ద్వారా మన యొక్క పాపాలు తగ్గించుకున్నప్పుడే భూమాతకు భారం తగ్గుతామనేది మనకు తెలియచేశారు. మనము ఆ మార్పు లేకుండా మనం ఈ భూమి మీద జీవిస్తున్నామంటే ప్రతి దానికి మనము అక్కడ భారమే. భూమాతకు, నక్షత్ర లోకాలకు, మన గ్రహాలకు, ప్రోటాన్ బ్రాండ్కు, అన్నింటికి కూడా మన భారమైపోతాం మాస్టర్స్. ఈ అంతరంగ శాంతి, మన అంతరంగ శాంతే భూమాతకు శాంతి, మన అంతరంగ శాంతే గ్రహాలకు శాంతి. మన అంతరంగంలో శాంతి ఉన్నప్పుడు ఏ గ్రహాలు అటాక్ అవ్వవు. మన అంతరంగ శాంతే నక్షత్ర లోకాల శాంతి, మన అంతరంగ శాంతే ప్రోటాన్ బ్రాండ్ శాంతి. మన అంతరంగ శాంతితోటే ఈ యొక్క ప్రతి లోకం శాంతిస్తుంది అనేది మనకు తెలియచేశారు. ఆ ప్రయాణంలో అలాంటి జ్ఞానాన్ని ఇచ్చారు పత్రి సార్. ఆ జ్ఞానాన్ని మనము ఆచరిస్తూ మనమేంటో అర్థం చేసుకుంటూ వెళ్ళడమే యొక్క లక్షణం అని నేను అర్థం చేసుకున్నాను మాస్టర్. ఇది నా ధ్యాన ప్రయాణం. ఇంతకంటే మనము చేయాల్సిన సాధన ఏమీ లేదు. చెప్పవలసిన గురువు ఇంకొకరు లేరు. ఇలాంటి గురువు భూమి మీద జన్మ తీసుకొని వచ్చినప్పుడు మనం కూడా జన్మ తీసుకొని ఉన్నామంటే చాలా అదృష్టవంతులం అనాలా, గొప్ప సోల్స్ అంతే. ఇది నా ధ్యాన ప్రయాణం. అనిత మేడం, ఎస్ మేడం, థ్యాంక్ యూ, ఇంకా థ్యాంక్ యూ సమయం సో ఉందా మచ్. మేడం? ఒక 10 సమయం minutes ఉంది. ఇంకేమైనా ఒక్కసారి చెప్పాలనుకుంటున్నారా మేడం? ఒక్కసారి అందరికి ఈ జూమ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా ఆత్మానుభవం అంటే మీ పాదాభివందనాలు. ఎందుకంటే ఇంత చక్కగా నాకు అవకాశం ఇచ్చి మీరు విన్నారంటే గొప్ప సోల్స్. అందరికి నమస్కారం మేడం. అంటే డౌట్స్ కు క్లియర్ చేయాలా, నా అనుభవం చెప్పాలా? మాస్టర్స్ ఎవరైనా మీకు సందేహాలు ఉంటే అడగండి, ఎటువంటిదైనా చక్కగా మేడం వివరిస్తారు. హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్ ఎవరైనా. ఆహా, ఎవరికి డౌట్లు లేవు మేడం. వావ్, సూపర్ సూపర్, గొప్ప సోల్స్. ఎవరికి డౌట్ లేవు, చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీరు చాలా బిజీ షెడ్యూల్ లో ఉన్నప్పటికీ మాకు ఏమీ సమయం లేదు. కేటాయించి వచ్చారు. ఎక్కడ బిజీ మేడం? ధ్యానం ధ్యానం ద్వారా జ్ఞానం నేర్చుకోవటం, నేర్చుకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచడం, ఇది ఇంతకంటే ఏం లేదు బిజీ. ఓకే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాస్టర్స్. మరి చూసారు కదా మేడం యొక్క అనుభవాలు. కెమెరా వచ్చుంటే ఇంకా బాగుండేది. కెమెరా రాకపోయినా మనం అనుభవాలను వినటానికి ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాము. మరి ప్రతి ఒక్క మాస్టర్ యొక్క అనుభవాలు మనకి ఎంతో స్ఫూర్తినిస్తూ ఉంటాయి. మరి మన పిరమిడ్ మాస్టర్లు అంటే సామాన్యులు కాదని పత్రిజీ ఎప్పుడో చెప్పారు. మరి ఆ పత్రిజీ ఇచ్చిన స్ఫూర్తి తీసుకొని ఎంతో మంది ఎంతో అద్భుతంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు, జ్ఞానాన్ని పంచుతున్నారు అందరికీ. మరి మనకి 30,000 పైగా పిరమిడ్లు ఉన్నాయి, ఎన్నో కేర్ సెంటర్లు ఉన్నాయి, ఎంతో జ్ఞానాన్ని పంచుతున్నారు ప్రతి ఒక్క మాస్టర్. ఈ రోజు ధ్యానం నేర్చుకున్నామా, వెంటనే మనం కూడా ధ్యానం అందరికీ నేర్పిస్తున్నాం. నీకు ఏ వస్తే ఏది తెలుసుకుంటే అది నేర్పించు అని మన పత్రిజీ సూచించటం, ఏ గురువు ఇవ్వనంత స్వేచ్ఛ మనకి ఇవ్వటం. ఆ స్వేచ్ఛ ఇచ్చారు కదా అని మనం ఇంకా బాధ్యతగా ఉండటం. స్వేచ్ఛ, బాధ్యత. మరి ప్రతి ఒక్క మాస్టర్ ఆ విషయాలని గుర్తుంచుకొని మనం మన పత్రిజీ ఆశయ సాధనలో భాగంగా మనం కూడా భాగస్వాములం అయ్యే అద్భుతమైన అవకాశం మనకి లభించింది. ఇక్కడ మరలా ఒకసారి ఆశయాన్ని తీసుకెళ్తున్నామా అంటే
మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళటానికి మనకు వచ్చిన అవకాశం లాగా భావించి మరి Yes. ప్రతి ఒక్క మాస్టర్ విశేషంగా కృషి చేసిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరొక కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు, Okay. లోక సమస్త సుఖినో భవంతు. సుఖినో భవంతు. ఓకే మేడం, బాయ్. ఓకే అండి, థ్యాంక్ యూ.